The simple interest on a certain sum for 4 years at 14% per annum is 6160 less than the simple interest on the same sum at the same rate for 8 years. Find the sum. ఇక్కడ సమ్ అనేది మనం 100% అనుకుంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్లో టైం డ్యూరేషన్ అనేది 4 ఇయర్స్, సెకండ్ కండిషన్లో టైం డ్యూరేషన్ అనేది 8 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ కండిషన్లో 14%, సెకండ్ కండిషన్లో కూడా ఏమంటున్నారు, లెస్ దెన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఎట్ ద సేమ్ రేట్. సెకండ్ కండిషన్లో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14%. మనకి ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్, టైం డ్యూరేషన్ అనేది 4 ఇయర్స్ 8 ఇయర్స్ ఉంది కాబట్టి మనకు మ్యాక్సిమం 4% డిఫరెన్స్ అవుతుంది. 4 ఇయర్స్ డిఫరెన్స్ అవుతుంది. 1 ఇయర్కు 14% అన్నప్పుడు 4 ఇయర్స్కు 4 into 14% ఈజ్ ఈక్వల్ టు 6160. 14 4 జా 56% ఈజ్ ఈక్వల్ టు 6160. 56 1 జా 56, మళ్ళీ 56 ఉంటుంది, 1 జా 0 జా. 1% ఈజ్ ఈక్వల్ టు 110 అయినప్పుడు 100% ఈజ్ ఈక్వల్ టు 11,000. ఆన్సర్ వచ్చేసి 11,000. ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 4 ఇయర్స్కు 14%, 4 14 జా ఆర్, లేకపోతే 4 ఇయర్స్ కదా, టైం డ్యూరేషన్ 4 ఇయర్స్ ఉంది, ఇక్కడ 8 ఇయర్స్ ఉంది. డిఫరెన్స్ ఎంత టైము, 4 ఇయర్స్. 4 ఇయర్స్ కూడా ఇయర్లీ 14% కాబట్టి 4 ఇయర్స్లో 4 14 జా 56. 56% ఈజ్ ఈక్వల్ 6160. 1% ఈజ్ ఈక్వల్ టు 110. 100% ఈజ్ ఈక్వల్ 11,000.